ఆయన మనం 1 ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసే లోపల వాళ్ళు ఒక పోస్ట్ వచ్చేసి వేసుకొని అట్లా వెనక అక్కడ స్టాండ్ వర్క్ చేయాలి అంటేనే ఇప్పుడు ఏదైనా పేషెంట్ వస్తేనే మాకు ఫస్ట్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మాకేమవుతుంది అది కొంచెం ఇదిగా ప్రొటెక్షన్ ప్రాపర్గా లేదు సార్ అంటే సూపరింటెండెంట్ సార్ అన్ని సీజర్స్ కానీ సాల్జర్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. వాళ్ళు చేతికి ఏది పడితే అసలు దీనికి అయితే కంప్లీట్గా ఒకటి తీసేసుకొని దాంతో లేము. బట్ సీసీటీవీ కెమెరాలో ప్లస్ మేడం చెప్పారనమాట ఇలా జరుగుతుంది. అసలు మేడం కంప్లీట్గా నేను షాప్లో ఉన్నాను. ఆ టైంలో మైండ్ కూడా ఏం పని చేయలేదు ఎవరికి కాల్ చేయాలి. హాస్పిటల్కి మీరు లేరంటే ఇక్కడ మాట్లాడి మేడం ఇంప్లిమెంట్ చేసి మాట్లాడతాను. ఇటువంటి ఇప్పుడు హెల్త్ ఎట్లుంది? ఓకే షూర్. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా హీనంగా తయారైనాయి, అదుపు తప్పినాయి. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ రెడ్ బుక్ రాజ్యాంగం బుసులు కొడుతూనే ఉంది. దానికి నిరసన ఏమంటే నిన్నటి రోజు కుటాగులలో గొడవ జరిగింది. 2 ఈ షాప్ వద్ద పిల్లలు పోయింటే ఆ బెల్ట్ షాప్ దగ్గర జరిగిన గొడవలో ఆ గొడవ ఎంతవరకు వచ్చిందంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కానీ ఆ పిల్లలు ఎవరికైతే దెబ్బలు తగిలినాయో కొట్టాడుకున్న తర్వాత వాళ్ళు అడ్మిషన్ కోసం వచ్చింటే వెనుకల నుంచి ఆ పిల్లలు కుటాగుల నుంచి పిల్లలు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు మరియు నర్స్ పైన దాడి చేసినారు. ఆ దాడిలో నర్స్ ఎడమ చెయ్యి విరిగింది, డాక్టర్కి దెబ్బలు తగిలి చాలా షాక్లో ఉన్నారు. ఈ రోజులో నేను ఆ డాక్టర్కి నర్స్కి పరామర్శించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వాళ్ళైతే లేరు, రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఫోన్లో మాట్లాడడం జరిగింది, చాలా షాక్లో ఉన్నారు. ఇక్కడ డ్యూటీ డాక్టర్ని మాట్లాడితే నర్సులు డాక్టర్లు ఇక్కడ ఉండే సిబ్బంది ఎంత భయపడుతున్నారంటే కదిరిలో పని చేయాలంటే మేము ప్రాణాలు కాపాడడానికి ఉన్నాం, కానీ మా ప్రాణానికి ముప్పు ఉంది, హాని ఉంది, ఇక్కడ పని చేయాలంటే భయం అవుతుంది. కాబట్టి మేము ట్రాన్స్ఫర్ లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతామనే భావనలో ఆలోచనలో ఉన్నారు. దీని నుంచి మాకు ఏమర్థమవుతా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండే లిబర్టీని ప్రతి ఒక్కరూ మిస్యూజ్ చేసుకుంటూ దాడులు చేస్తా, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి డాక్టర్లను నర్సులని ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేయడం చాలా అమానుషం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే కదిరి డిఎస్పీ సిఐ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే వెంటనే మీరు ఎవరైతే ఈ దాడి చేసినారో డాక్టర్ పైన నర్స్ పైన అలాగే ఈ కొట్లాటకు ఎవరు కారణమైనారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి మీరు తగిన యాక్షన్ తీసుకుంటారని మేము భావిస్తున్నాం. మీ పైన మాకు నమ్మకం ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదలకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయాలని మిమ్మల్ని మేము అభ్యర్థిస్తూ ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డాక్టర్తో మాట్లాడిన తర్వాత మనకైతే చాలా బాధ అవుతా ఉంది, ఎస్పెషల్లీ నాకు. ఎందుకంటే ఏ డాక్టర్ ఏ నర్సు మేము ఎమర్జెన్సీ అని వస్తే వాళ్ళు రాత్రనక పగలనక మమ్మల్ని ట్రీట్మెంట్ చేసి మా ప్రాణాలు కాపాడడానికి కష్టపడతారో వాళ్ళే ఈరోజు వాళ్ళ ప్రాణాలని కాపాడుకునేదానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు మాట ఎరువు కానీ వాళ్ళు భయపడి చాలా షాక్లో ఉన్నారు. కాబట్టి పోలీస్ వ్యవస్థ తప్పకుండా వీళ్ళని యాక్షన్ తీసుకొని రక్షణ ఈ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి డిపార్ట్మెంట్లలో యాక్షన్ వాళ్ళని సెక్యూరిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే కూటమి నేతలు ఇవి మానుకోకపోతే రానున్న రోజుల్లో
మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా తప్పకుండా చాలా తీవ్రంగా నిరసనలు చేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మీరంతా చూడాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సానుభూతి పరులందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.